ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా సోనాలి మిశ్రా నియమింపబడ్డారు. సెకండ్ వన్, రువాండా ప్రైమ్ మినిస్టర్గా జస్టిన్ సింగ్ యుమ్వి నియామకం జరిగింది. రువాండా రాజధాని కిగాలి. రువాండా కరెన్సీ రువాండా ఫ్రాంక్. ఇక థర్డ్ వన్, యుఎన్ఎస్సి ప్రెసిడెంట్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్గా జూలై నెలకు గాను పాకిస్తాన్కి చెందినటువంటి అసీమ్ ఇఫ్తిఖర్ అహ్మద్ నియామకం జరిగింది. యుఎన్ఎస్సిని 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కేంద్రం న్యూయార్క్లో ఉంది. దీనిలో మొత్తం సభ్య దేశాలు 15. అయితే ఈ సభ్య దేశాలు భద్రతా మండలిలో ఉన్నటువంటి ఈ సభ్య దేశాలన్నీ కూడా అధ్యక్ష పదవిని ఆంగ్ల వర్ణమాల అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఒక్కొక్క నెల ఒక్కొక్క సభ్య దేశం అధ్యక్ష బాధ్యతలు వహిస్తుంది. ఈ విధంగా జూలై నెలకు గాను పాకిస్తాన్కి చెందినటువంటి అసీమ్ ఇఫ్తిఖర్ అహ్మద్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. అయితే మొత్తం సభ్య దేశాలు 10. ఇందులో 5 శాశ్వత సభ్య దేశాలు కాగా 10 తాత్కాలిక సభ్య దేశాలు. ఈ 5 శాశ్వత సభ్య దేశాలు ఏంటి అంటే ABC, అమెరికా, బ్రిటన్, చైనా మరియు ఫ్రాన్స్, రష్యా. అయితే ఈ 5 సభ్య దేశాలకు కూడా వీటో పవర్ అనేది ఉంటుంది. వీటో పవర్ ఉంటుంది అంటే ఏదైనా ఒక నిర్ణయం కానీ తీసుకున్నట్లయితే ఈ 5 సభ్య దేశాలు కూడా ఆమోదిస్తేనే ఆ నిర్ణయం అనేది అమల్లోకి వస్తుంది. ఇక 10 తాత్కాలిక సభ్య దేశాలని చెప్పుకున్నాం. ఈ తాత్కాలిక సభ్య దేశాలు జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఉంగా, ఈ జనరల్ అసెంబ్లీ చేత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 2/3 వంతు మెజార్టీతో ఈ తాత్కాలిక సభ్య దేశాలు అనేవి ఎన్నికవుతూ ఉంటాయి.